మనం డేటా సఫిషియన్సీ చూద్దాం. ఈ డేటా సఫిషియన్సీ టాపిక్ అనేది ఈవెన్ రైల్వే కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ప్రజెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఒక 4 to 5 మార్క్స్ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి అందరూ ఒకసారి. 4 to 5 మార్క్స్ గ్యారంటీ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈవెన్ రైల్వే ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఆర్ఆర్బికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎన్టీపీసీకి కూడా 4 or 5 మార్క్స్. అయితే టోటల్గా మనం ఫస్ట్ అసలు దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ బేసిక్ కాన్సెప్ట్లో వాడు ఏంటంటే దే విల్ గివ్ వన్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇచ్చి రెండు స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఓకే, స్టేట్మెంట్ 1 alone is sufficient అని అంటాడు. 1 alone is sufficient అంటే ఒకటి మాత్రమే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ అంటే ఒకటి మాత్రమే, ఎలోన్ ఒకటి మాత్రమే సరిపోతుంది అని అర్థం. 1 alone is sufficient, ఒకటి మాత్రమే సరిపోతుంది అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. ఇట్లా సెకండ్ ఆప్షన్ 2 alone is sufficient అని అంటాడు. సెకండ్ ఆప్షన్ 2 alone is sufficient, రెండోది మాత్రమే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1 మరియు 2, సో బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. బోత్ 1 and 2 are required. రెండు స్టేట్మెంట్స్ అవసరం. బోత్ 1 and 2 ఆర్ రిక్వైర్డ్ అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి రెండు స్టేట్మెంట్స్ అవసరం. ఫోర్త్ ఆప్షన్ either 1 or 2, ఒకటి లేదా రెండు. అలాగే ఫిఫ్త్ ఆప్షన్, ఈ 5 ఆప్షన్స్ మీద కూడా మనకి క్లారిటీ ఉండాలి సార్. ఫిఫ్త్ ఆప్షన్ neither 1 nor 2, ఒకటి మరియు రెండు అసత్యం. neither 1 nor 2 ఇట్లా 5 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకే, 1 alone is sufficient అంటే ఒకటి మాత్రమే సరిపోతుంది, రెండోది అవసరం లేదు. 2 alone is sufficient అంటే రెండోది మాత్రమే సరిపోతుంది. ఓకే, బోత్ 1 and 2 ఆర్ రిక్వైర్డ్, రెండు స్టేట్మెంట్స్ అవసరమే. either 1 or 2 దాని అర్థం ఒకటి లేదా రెండు. అలాగే neither 1 nor 2 అంటే ఒకటి మరియు రెండు అసత్యం అని చెప్పి. ఇట్లా ఈ ఆప్షన్స్ మీద క్లారిటీ ఉంటూ అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఆప్షన్స్ మనం ఎలా టిక్ చేయాలనేది ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఫార్మెట్ ఈ విధంగా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దే విల్ గివ్ ద 2 స్టేట్మెంట్స్, యూ హ్యావ్ టు పిక్ ద ఆప్షన్. ఈ ఉన్న ఆప్షన్స్లో మనం ఏదో ఒక ఆప్షన్ని మనం ఇక్కడ పిక్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. n is equal to n కనుక్కోమన్నాడు. ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఇన్ ర్యాంకింగ్. అంటే ర్యాంకింగ్ అనే టెస్ట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. n కనుక్కోమని. n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ తరగతి గదిలో ఉండే విద్యార్థుల సంఖ్య కనుక్కుందాం. n is equal to అయితే స్టేట్మెంట్ 1 and స్టేట్మెంట్ 2 ఎలా ఇచ్చాడనంటే స్టేట్మెంట్ 1 ఓకే, తరగతి గదిలో బాలు ఎడమ వైపు నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. ఎడమ వైపు నుంచి 12వ స్థానం. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. In a classroom, Balu is 12th from the left hand. That is statement 1 given. తరగతి గదిలో, నెక్స్ట్ స్టేట్మెంట్ 2, తరగతి గదిలో బాలు
కుడివైపు నుండి 16వ స్థానం. దిస్ ఈజ్ స్టేట్మెంట్ నెంబర్ 2. ఇట్లా ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ అంటే ఆ తరగతి గదిలో ఉండే విద్యార్థుల సంఖ్య. తరగతి గదిలో ఉండే విద్యార్థుల సంఖ్య. The total number of students in the classroom. ఓకే, ఇది ఇట్లా ఒక సింపుల్ క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తరగతి గదిలో బాలు ఎడమ వైపు నుంచి 12వ స్థానం అన్నాడు. తరగతి గదిలో బాలు ఎడమ వైపు నుంచి 12వ స్థానం. ఇట్లా తీసుకోండి, బాలు ఎడమ వైపు నుంచి ఏ స్థానం సార్? 12వ స్థానం. ఇది ఎడమ వైపు. అంటే ఎన్ కనుక్కోవడానికి, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవడానికి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. అలాగే తరగతి గదిలో బాలు కుడివైపు నుంచి 16వ స్థానం అన్నాడు. బాలు కుడివైపు నుంచి 16వ స్థానం అన్నాడు. అంటే ఒకే వ్యక్తి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాడు? 2 టైమ్స్ రిపీట్ అయ్యాడు. అంటే ఎడమ వైపు నుంచి వచ్చాడు, అట్లాగే కుడివైపు నుంచి కూడా రావడం జరిగింది. అంటే ఒకే వ్యక్తి 2 సార్లు రిపీట్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ n కనుక్కోవడానికి మనకి బేసిక్ ఫార్ములా అందరికీ తెలిసిందే. ర్యాంకింగ్ లో n = r1 + r2 - 1 వాడతాం. అంటే లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1. లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1. దిస్ ఈస్ 12 + 16 - 1. దట్ ఈస్ 12 + 16 - 1 28 - 1 27. n 27. n ఎంత సార్? 27. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ n కనుక్కోవడానికి మనం ఈ 2 స్టేట్మెంట్స్ వాడాం. అంటే స్టేట్మెంట్ 1 వాడాం, స్టేట్మెంట్ 2 కూడా వాడాం. అప్పుడే మనకి ఈ 2 కలిపి యూజ్ చేస్తే కానీ మనకి n అనేది తెలియలేదు. ఇక్కడ మనం n ఏ విధంగా కనుక్కున్నాం? when we mix both the statements, అంటే 2 స్టేట్మెంట్స్ ని మిక్స్ చేయగలిగితేనే n కనుక్కోగలిగాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోగలిగాం. కాబట్టి when both the statements are mixed with the same data, రెండింటిని మిక్స్ చేసి వాడాం కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మనం టిక్ చేయాల్సింది ఏంటి అంటే both 1 and 2 are required. అంటే 1 మరియు 2 ప్రవచనాలు అవసరం. ఇక్కడ దాని మీనింగ్ 1 మరియు 2 ప్రవచనాలు, స్టేట్మెంట్స్ అవసరం. both 1 and 2 statements are required అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ద ఆప్షన్ హియర్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఫర్ ది సింపుల్ ఎగ్జాంపుల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. both 1 and 2 కి ఎయిదర్ 1 or 2 కి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే both 1 and 2 కి ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ని కలిపితే గానీ మనం క్వశ్చన్ ని ఆన్సర్ చేయలేం. when we mix both the statements then only we can solve the answer for the given question. ఓకే, 2 స్టేట్మెంట్స్ ని మిక్స్ చేయాలి. దెన్ వాట్ అబౌట్ నైదర్ నార్? ఇక్కడది both 1 and 2 కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎయిదర్ ఆర్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు both 1 and 2 మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎయిదర్ ఆర్ డిస్కస్ చేద్దాం. ఎయిదర్ ఆర్ డిస్కస్ చేద్దాం. both 1 and 2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎయిదర్ ఆర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ఎయిదర్ ఆర్ ఆప్షన్ లో ఏంటి అంటే ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ n కనుక్కోమన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ తరగతి గదిలో ఉండే విద్యార్థుల సంఖ్య కనుక్కోమన్నాడు. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడంటే ఒక వరుసలో, అంటే స్టేట్మెంట్ 1 లో బాలు కోసం ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 లో రాము కోసం ఇవ్వడం జరిగింది. రాము కోసం ఇచ్చాడు. ఓకే, అయితే ఇప్పుడు ఒక వరుసలో బాలు ఎడమ వైపు నుంచి 12వ స్థానం, కుడివైపు నుంచి 16వ స్థానం. అయితే n అంటే ఆ తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య లేదంటే ఆ వరుసలో ఉండే విద్యార్థుల సంఖ్య. టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ రో, దెన్ ఈజీగా స్టేట్మెంట్ 1 యూజ్ చేసి n కనుక్కోవచ్చు. ఇక్కడ ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క ఎడమ స్థానం ఇవ్వడం జరిగింది, అలాగే కుడి స్థానం ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 యూజ్ చేసామంటే ఏమొస్తుంది మనకి? ఎడమ వైపు నుంచి బాలు
12వ స్థానం. అలాగే కుడివైపు నుంచి కూడా బాలు 16వ స్థానం. ఇప్పుడు n కనుక్కోవచ్చు, ఎందుకనంటే రెండు పొజిషన్స్ని యాడ్ చేసి -1 చేయాలి. n కనుక్కోవడానికి ఏంటి, ఎడమ స్థానం ప్లస్ కుడి స్థానం -1, 12 + 16 -1 అంటే n ఇక్కడ 27 వస్తుంది. ఈ కేసులో n ఏమొస్తుంది సార్, 27 మొదటి కేసులో. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. అంటే n డైరెక్ట్గా స్టేట్మెంట్ 1 యూజ్ చేస్తేనే సరిపోతుంది అని చెప్పి స్టేట్మెంట్ 1 ఎలా సఫిషియెంట్ అని పెట్టకూడదు, ఆప్షన్ 1 టిక్ చేసేయకూడదు. ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్. ఇక్కడ n వచ్చేసింది కదా అని చెప్పేసి వెంటనే స్టేట్మెంట్ 1 ఎలా సఫిషియెంట్ అని చెప్పి ఆన్సర్ టిక్ చేయకూడదు, ఆప్షన్ 1 టిక్ చేయకూడదు. ఇక్కడ గమనించండి అంత చాలా జాగ్రత్తగా. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూస్తే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ స్టేట్మెంట్ 2. రెండో స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక వరుసలో రాము ఎడం వైపు నుంచి 16వ స్థానం, రాము ఎడం వైపు నుంచి 16వ స్థానం, అలాగే కుడివైపు నుంచి 18వ స్థానం అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ 2లో కూడా మనం ఈజీగా n కనుక్కోవచ్చు. ఎందుకంటే వరుసలో రాము ఎడమ స్థానం ఇవ్వడం జరిగింది. వరుసలో రాము ఎడమ స్థానం, రాముది ఎడమ స్థానం ఇచ్చాడు. ఎంత సార్, 16th పొజిషన్. అలాగే రాము కుడి స్థానం కూడా ఇచ్చాడు. ఎంత, 18th పొజిషన్. అంటే ఇక్కడ కూడా మనం n కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా అంటే లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ ఫర్ ద సేమ్ పర్సన్, ఒకే వ్యక్తి. ఏం చేయొచ్చు మనం, రెండు పొజిషన్స్ యాడ్ చేస్తే 16 + 18 ఎంత సార్, 16 + 18 34, 34 - 1 33. అంటే ఇక్కడ మన n వాల్యూ ఏమొస్తుంది అంటే 33 వస్తుంది. ఓకే, ఏ విధంగా, 16 + 18 34, ఒకే వ్యక్తి రెండు సార్లు రిపీట్ అయ్యాడు. ఒకే వ్యక్తి రెండు సార్లు అంటే ఎడమ వైపు నుంచి ఇటువైపు కుడివైపు నుంచి కూడా కౌంట్ చేస్తాం. అంటే ఒకే వ్యక్తికి రెండు సార్లు మనం కౌంట్ చేయం కదా సార్. ఒక పర్సన్కి 2 సీట్లు అవసరం లేదు, ఎందుకంటే ఒక సీటే సరిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 16 + 18 -1. ఎందుకు -1 అంటే ఒకే వ్యక్తిని ఎడమ వైపు నుంచి కౌంట్ చేస్తున్నాం, అదే వ్యక్తిని కుడివైపు నుంచి కూడా కౌంట్ చేస్తున్నాం. ఒక వ్యక్తిని 2 సార్లు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు కనుక విల్ సబ్ట్రాక్ట్ -1 హియర్. అంటే ఇక్కడ 16 + 18 -1 అంటే ఇక్కడ n ఎంత వచ్చింది సార్, 33. అంటే ఇప్పుడు ఇక్కడ n కనుక్కోవాలి క్వశ్చన్లో. అంటే ఆ వరుసలో ఉండే విద్యార్థుల సంఖ్య కనుక్కోవడానికి స్టేట్మెంట్ 1 ఎలా ఉంది సరిపోతుంది. అలాగే స్టేట్మెంట్ 2 ఎలా ఉంది అంటే మొదటి స్టేట్మెంట్ వల్ల కూడా ఆన్సర్ వస్తుంది, రెండో స్టేట్మెంట్ వల్ల కూడా ఆన్సర్ వస్తుంది. అప్పుడు దీన్ని మనం చూడండి, రెండు స్టేట్మెంట్స్ని లింక్ చేస్తే కానీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. అలాంటి సందర్భంలో రెండింటిని మిక్స్ చేస్తేనే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం అనేటప్పుడు మనం బోత్ 1 and 2 వాడాలి. స్టేట్మెంట్ 1 వల్ల కూడా ఆన్సర్ వస్తుంది, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. రెండో స్టేట్మెంట్ వల్ల కూడా ఆన్సర్ వస్తుంది. ఇండివిజువల్ బోత్ 1 and 2 అంటే మిక్సింగ్ కాంబినేషన్. అదే మనం ఎయిదర్ 1 or 2 లో అయితే, ఎయిదర్ 1 or 2 కేసులో అయితే స్టేట్మెంట్ 1 ఎలా తీసుకున్నా మనం n కనుక్కోవచ్చు, అలాగే స్టేట్మెంట్ 2 ఎలా తీసుకున్న ఆన్సర్ మనం కనుక్కోవచ్చు. కనుక అలాంటి సందర్భంలో దాన్ని మనం ఎయిదర్ ఆర్ వాడతాం. ఎయిదర్ 1 or 2, 1 లేదా 2 సత్యం. దాన్ని 1 లేదా 2 సత్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా n కనుక్కోవడానికి స్టేట్మెంట్ 1 వల్లే ఆన్సర్ వచ్చింది, స్టేట్మెంట్ 2 అవసరం లేదనుకోండి, దెన్ 1 alone సఫిషియెంట్ అని టిక్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 1 అవసరం లేదు, స్టేట్మెంట్ 2 alone సఫిషియెంట్, రెండోది మాత్రమే అవసరం, మొదటిది అవసరం లేదు. అలాంటప్పుడు మనం 2 alone సఫిషియెంట్ అని అంటాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది బోత్ 1 and 2 అంటే రెండు స్టేట్మెంట్స్ని మిక్స్ చేస్తే కానీ, రెండింటిని కంబైన్డ్గా కలిపి వాడితే కానీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. అలాంటి సందర్భంలో మనం బోత్ 1 and 2 వాడతాం. ఎయిదర్ 1 or 2, 1 లేదా 2 అంటే స్టేట్మెంట్ 1 alone వల్ల కూడా స్టేట్మెంట్ 1 మాత్రమే తీసుకున్న క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, అలాగే రెండో స్టేట్మెంట్ కేవలం 1 తీసుకున్న ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అలాంటి సందర్భంలో మనం ఎయిదర్ 1 or 2 ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసినా, రెండింటిని కలిపి యూజ్ చేసినా మనకి ఆన్సర్ రావడం, ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేకపోయినప్పుడు దెన్ ఆన్సర్ ఈస్ నెయిదర్ 1 or 2, దట్ ఈస్ 1 మరియు 2 అసత్యం. ఓకే, ఇది సార్ ఫార్మెట్. లేదా కొన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జనరల్గా దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్స్ మీద మనకి క్లారిటీ ఉంటే
మనం వాడు కొన్నిసార్లు ఓన్లీ మనకి 2 స్టేట్మెంట్స్ కాకుండా 3 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతాడంటే ఓన్లీ 1 alone సఫిషియంట్, బోత్ 2 and 3 ఆర్ రిక్వైర్డ్, 2, 3 అవసరం, లేకపోతే 1, 3 అవసరం, ఇవన్నీ అవసరం అని అంటాడు. జస్ట్ ఫార్మాట్ మారుస్తాడు. బట్ ఈ ఆప్షన్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి సార్. బోత్ 1 and 2 అండ్ ఎయిదర్ ఆర్. బోత్ 1 and 2 అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ మిక్స్ చేస్తే గానీ ఆన్సర్ రాదు. ఎయిదర్ 1 or 2 అంటే స్టేట్మెంట్ 1 alone వల్ల కూడా ఆన్సర్ చేయొచ్చు, అలాగే స్టేట్మెంట్ 2 alone వల్ల కూడా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ n కనుక్కోవడానికి మొదటి స్టేట్మెంట్ వల్ల కూడా ఆన్సర్ వచ్చింది రాము డేటాని యూజ్ చేస్తే, అలాగే స్టేట్మెంట్ 2 అదే మొదటి స్టేట్మెంట్లో బాలు డేటా, స్టేట్మెంట్ 2లో మనం రాము డేటా యూజ్ చేసినా మనం ఆన్సర్ చేయగలిగాం.